ఈ తర్వాత అధ్యక్ష 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 వీళ్ళు ఇంకో కొత్త రకమైనది కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. వాస్తవానికి రాజధాని ప్రాంతం అంటే అధ్యక్ష ఎంత 8,352 చదరపు కిలోమీటర్లు అధ్యక్ష రాజధాని ప్రాంతం. రాజధాని ప్రాంతం ఒకసారి చూద్దాం అధ్యక్ష వీళ్ళ ఆలోచన వీళ్ళ మళ్ళీ తెలివితేటలు ఎట్లున్నాయో. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అధ్యక్ష 1397 కిలోమీటర్లు, 1397 స్క్వేర్ కిలోమీటర్లు. మనది మాత్రం 8,000 చిల్లర అధ్యక్ష, 8,000 చిల్లర. ఎందుకంటే మనది విజన్ పెద్ద కదా అధ్యక్ష. 13 జిల్లాల రాష్ట్రానికి ఢిల్లీ అంటే 8 అంతలు కావాలి అధ్యక్ష వీళ్లకు. ఎందుకు అనేది కూడా చెప్తా అధ్యక్ష, ఎందుకు అది చేసినారనేది ఎందుకనేది కూడా చెప్తా అధ్యక్ష. చెన్నై అధ్యక్ష, చెన్నై వచ్చేసి 426 చదరపు కిలోమీటర్లు. కలకత్తా అధ్యక్ష 1886 చదరపు కిలోమీటర్లు. కానీ వీళ్ళకు మాత్రము 8,000 చిల్లర కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు కావాలి అధ్యక్ష. 8,000 చిల్లర చదరపు కిలోమీటర్ అంటే ఎంత అవుతుంది అధ్యక్ష? 21,25,000 ఎకరాలు అధ్యక్ష. 21,25,000 ఎకరాలు. అందుకని అధ్యక్ష విజన్ అనేది అంటే కొట్టేది కూడా పెద్ద కొట్టాలని ప్లాన్ వేసినట్టున్నారు అధ్యక్ష. అంతకంటే ఇంకా మనకి అర్థం కావడం. దానివల్ల బాగుపడినది ఎవరు అనేది నేను చెప్తా అధ్యక్ష. బాగుపడినది ఎవరు అనేది దీనివల్ల ఏం చేసినారంటే అధ్యక్ష, ఎవరెవరు దీనివల్ల బాగుపడినారంటే ఒక నీట్గా ప్లాన్డ్గా అధ్యక్ష, చాలా ప్లాన్డ్గా ఎవరెవరు బాగుపడినారు చెప్తా ఉండే అధ్యక్ష. విబిసి ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఎంఎస్పి రామారావు గారు. ఎవరు అధ్యక్ష? ఎంఎస్పి రామారావు గారు తన బావమరిది అయిన బాలకృష్ణ గారికి వియంకుడు అధ్యక్ష. వియంకుడు జగ్గయ్యపేటలో 499 ఎకరాలు ఇస్తారు అధ్యక్ష. పరిశ్రమ పెట్టేదానికి 499 ఎకరాలు కూడా ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ చేస్తే వాళ్ళకు ఏలినేట్ చేస్తారు అధ్యక్ష. ఏలినేట్ చేసిన తర్వాత అంటే కారు చౌక ధరకు వాళ్ళకి ఇస్తారు పరిశ్రమ పెట్టేదానికి. ఆ తర్వాత సిఆర్డిఏ ప్రాంతంలోకి తీసుకొస్తారు అధ్యక్ష. ఎంత చక్కగా ఉంది అధ్యక్ష, ఇంత చక్కగా ఉంది ప్లాన్ ఇది. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లాన్ ఉంటే కానీ అందరూ కోటీశ్వర్లు ఎందుకు గారు అధ్యక్ష? పుస్తకం రాయొచ్చు అధ్యక్ష, నాకు తెలిసి మంచి పుస్తకం రాయొచ్చు ఎట్లా కోటీశ్వర్లు కావాలా ఒక నెల లోపల అని. కోడే శివప్రసాద్ గారు అధ్యక్ష 17.13 ఎకరాలు దీనివలన అధ్యక్ష. లింగంనేని రమేష్ గారు అధ్యక్ష 1.76 దీనివలన. 2.34 లింగంనేని రమేష్ గారు ఇంకోటి అధ్యక్ష. యలమంచిలి శివలింగ ప్రసాద్ అధ్యక్ష 4 మొత్తం 525 ఎకరాలు ప్రొటెక్ట్ చేసుకునేదానికి ఈ ల్యాండ్ను మళ్ళీ మారుస్తారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసే ప్లాన్. ఇది ఎంత ఆలోచన ప్రకారం చేసినారంటే అధ్యక్ష వీళ్ళు నిజంగా ఒక్కొక్కసారి ఎట్లా వచ్చిందబ్బా ఇంత ఐడియా అనిపిస్తుంది. దాని తర్వాత అధ్యక్ష ప్లాన్ మన రాజధాని ప్లాన్ తయారు చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష 30 డిసెంబర్ 2014 జిఓఎంఎస్ నంబర్ 252 ప్రకారము బౌండరీ ఫిక్స్ చేస్తారు అధ్యక్ష. ఆ తర్వాత 7,068 ఎకరాలకు ఫిక్స్ చేస్తారు అధ్యక్ష స్క్వేర్ కిలోమీటర్స్. ఆ తర్వాత మళ్ళీ వాళ్లకు జిఓఎంఎస్ నంబర్ 269 ప్రకారము విబిసి ఫర్టిలైజర్స్ కు 15/7/2015 ప్రకారము 22/9/2015 ప్రకారము ల్యాండ్ అలాట్ చేస్తారు అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ 207 జీవో ప్రకారము డేట్ వచ్చేసి 22 సెప్టెంబర్ అంటే ఒక రౌండ్ ఫిక్స్ చేస్తారు అధ్యక్ష. ఆ తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ అవుతుంది. అయినాక 2 నెలలకు మళ్ళీ దాని తర్వాత బౌండరీ మారుస్తారు. అంటే ఇది ఎంత మార్చినారు? 8,352కు మారుస్తారు అధ్యక్ష. ఈ విధంగా అధ్యక్ష ఇది కాక ఇది చాలేదనమాట వీళ్ళకు. నెక్స్ట్ ఏం చేసినారంటే అధ్యక్ష మన క్యాపిటల్ ఏరియా అంటారు అధ్యక్ష. దీనికి మళ్ళీ పేరు పెట్టినారు. సిఆర్డిఏ కాకుండా ఇప్పుడు క్యాపిటల్ ఏరియా ఏం చేసినారంటే అధ్యక్ష
ఈ జురాంగ్ అండ్ సుర్బానా అని చెప్పి ఒక సింగపూర్కు సంబంధించిన ప్రైవేట్ సంస్థలకు వాళ్ళకు ఈ డిజైన్ ఇచ్చేదానికి అని ఇచ్చినారు అధ్యక్ష. వాళ్ళు ఏం చేసినారు, 2014 డిసెంబర్ 30 వీళ్ళు ఈ ప్రాంతంలో అమరావతిని డిక్లేర్ చేస్తే 2015 జూన్ కంతా 391 చదరపు కిలోమీటర్ల ప్రకారం ఇక్కడ యాక్చువల్గా రాజధాని ప్రాంతం రాబోతుంది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినారు అధ్యక్ష. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసినారు, దాన్ని మాడిఫికేషన్ చేసి 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 2016 వరకు లాగిచ్చి ఆ 2015 జూన్ 391 చదరపు కిలోమీటర్లు కాస్త 2017 చదరపు కిలోమీటర్లకు తగ్గించినారు అధ్యక్ష. ఎందుకు తగ్గించినారు అని అంటే 391 చదరపు కిలోమీటర్లో భూములు ఎవరైతే వస్తాయో వాళ్ళంతా ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినప్పుడు వాళ్ళకు ఎకరకు 1000 గజాలు ఇండ్లు కట్టుకునే దానికి రెసిడెన్షియల్ 250 కానీ 200 కానీ 450 కానీ కేటగిరీల ప్రకారం కమర్షియల్. అయితే తగ్గించినప్పుడు ఏమైందంటే అధ్యక్ష, ఆ తగ్గిన ఏదైతే 100 చిల్లర చదరపు కిలోమీటర్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళ భూములు ఉన్నాయో వాళ్ళకి ఏమైతుంది, అప్పుడు రాజధానిలో ఉన్నట్లే ఉంటారు కానీ ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎకరకెకరం మిగిలిపోతుంది. చూడండి అధ్యక్ష, అంటే లోపల సెంటర్ క్యాపిటల్ కాడ కొనుక్కున్నారు, అక్కడ లాభమే రావాలా, తగ్గించిన దాంట్లో లాభమే కావాలా, 8000 చదరపు కిలోమీటర్లు పోయిన దాంట్లో లాభమే కావాలా. ఇక్కడ కాదు అధ్యక్ష వీళ్ళు చేసినది. ఆ నెక్స్ట్ కాకుండా రింగ్ రోడ్ అధ్యక్ష, రింగ్ రోడ్ డిజైన్ ఎట్లా పెట్టుకున్నారంటే కరెక్ట్ వాళ్ళకి ఆనుకొని పోయేటట్లు అధ్యక్ష. 14.22 ఎకరాలు ఏదైతే పెట్టుకుంటారో చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కంపెనీకి దానికి ఆనుకొని పోయేటట్లు పెడతారు. లింగంనేని రమేష్ గారు వాళ్ళకు ఆనుకోని పోయేటట్లు పెడతారు అధ్యక్ష. ఎంత బాగా అంటే క్యాపిటల్ జోన్కు కరెక్ట్ బయట ఉండాల, 14.22 కరెక్ట్ ఆనుకొని ఉండాలి అధ్యక్ష. గీత అవుట్లో అంటే గీత, మళ్ళీ గీతకు కూడా మళ్ళీ రింగ్ రోడ్ బాగా నీట్గా, అంటే ఒక్క సెంటు మనది పోకూడదు, మనకేమో ఫుల్ ఫ్లెజ్డ్ వాల్యూ రావాలా, పక్కనే రింగ్ రోడ్ రావాలా, లోపల రాజధాని కావాలా. చూడండి అధ్యక్ష, ఇన్ని రకాల ఆలోచనలు, ఎంత సమయం అసలు నాకు అనిపిస్తుంది అధ్యక్ష. పరిపాలన మీద శ్రద్ధ పెట్టకుండా మొత్తం దీని మీదనే పెట్టినట్టున్నారు అధ్యక్ష. మొత్తము 2 ఏళ్ళు ఇంకా ఇంత ఆలోచన రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష ఇన్ని ఆలోచనలు? ఇవి కాక అధ్యక్ష వీళ్ళు చేసిన పనులు ఎట్లాంటి పనులు చేసినారంటే పాపం అధ్యక్ష, అన్యాయంగా ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉండారో వాళ్ళని ఏం చేసినారు తెలిసిన అధ్యక్ష, వాళ్ళ దగ్గరికి పోయేది భయపడిచ్చేసి మీ భూములు అక్వైర్ చేస్తామంటే వాళ్ళు పాపం అమాయకులు కాబట్టి ఎక్కడెక్కడ అధ్యక్ష, కురగల్లు, ఎర్రబాలెం, నవలూరు ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా అధ్యక్ష భయపడిచ్చి మీరు కొనుక్కోండి అని చెప్పి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడికి పోతారు. పోయిన తర్వాత భయపడిచ్చి అమాయక ఎస్సీలను, అమాయక బీసీలను, ఎవరికైతే ల్యాండ్ అసైన్మెంట్ అయిందో, ఎవరికైతే అసైన్మెంట్ డిపట్టాలు ఉన్నాయో వాళ్ళని భయపడిచ్చి వాళ్ళతో కొనుక్కునేదానికి మాకు అమ్మకుంటే ఇది అక్విజిషన్ అవుతుందని చెప్పి తక్కువ రేటుకు మాట్లాడుకున్నారు అధ్యక్ష. మాట్లాడుకున్న తర్వాత ఏమైంది, మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆయన దాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా పెడతాడు అధ్యక్ష, బాగా ప్లాన్డ్గా. ఎందుకు రిజిస్ట్రేషన్ చేయడు మంగళగిరి సబ్ రిజిస్టర్ అంటే బికాస్ ఇది అసైన్ ల్యాండ్ కాబట్టి అని చెప్పి. వీళ్ళు ఏమంటారంటే మళ్ళీ కొత్తగా అధ్యక్ష, ఇప్పుడు దాన్ని మనోళ్ళు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పోయి ఇవన్నీ కొనుక్కున్నారో వాళ్ళకి మళ్ళీ ఈ భూమి వాళ్ళ చేతికి వచ్చేటట్లు చేయాలి కాబట్టి GOMS నంబరు 258, 580, 575 ఈ 3 జీవోల అధ్యక్ష రిలీజ్ చేసి ఏం చేస్తారంటే ఎవరైతే వదులుకున్నారో భూములు, ఎవరైతే డీ పట్టాలు కొన్నారో వాళ్లకు శివాయి జామదారుల కింద వాళ్లకు కన్సిడర్ చేసి తర్వాత ల్యాండ్ పూలింగ్ లెక్క తీసుకుంటారు. చూడండి ఎంత అన్యాయం చూడండి అధ్యక్ష. ఇది ఎక్కడన్నా అసలు ఇంత ఆలోచన ఎక్కడిది అని పాపం ఈ ఆలోచన అసలు పరిపాలన మీద పెట్టింటే ఎంత బాగుండు అనిపిస్తుంది అధ్యక్ష. ప్రతిసారి ఎవరెవరు ఉన్నారు ఇంత తెలివితేటలు? దీనికి గాను ఈరోజు అధ్యక్ష 900 మంది LPS ప్లాట్లు, 900 మంది ప్లాట్లు ఉండే తోళ్ళు ఎవరికి లెక్క చేస్తే టాలీ చేసుకుంటే అధ్యక్ష ఈ 400 చిల్లర రైతులు ఎవరైతే 289 ఎకరాలు ఇటువంటి శివాయి జామదారులు డీకేటీ ల్యాండ్ ఎస్సీల నుంచి బలవంతంగా తీసుకొని మోసగిచ్చి భయపడిచ్చి తీసుకున్న భూములు ఉన్నాయో కరెక్ట్గా టాలీ అవుతుండే అధ్యక్ష, అక్కడికి ఇక్కడికి టాలీ అవుతుండే. అంటే అర్థమేమి, ఈ 289 ఎకరాలు ఏదైతే ఎస్సీల నుంచి బలవంతంగా తీసుకున్నారో, బెదిరించి తీసుకున్నారో, భయపడిచి తీసుకున్నారో, ఆ తీసుకొని శివాయి జామదారుల కింద 3 జీవోలు ఇచ్చి మార్చుకున్నారో, ఎవరైతే మార్చుకున్నారో వాళ్ళకి 900 ప్లాట్లు ఇంచుమించు ఆ 289 ఎకరాలకు టాలీ అవుతుంది అధ్యక్ష. అంటే ఎంత ఆలోచన అసలు వీళ్ళకు, ఎక్కడ తింటాను ఇది చాలే కదా అధ్యక్ష. నెక్స్ట్ లంక భూములు అధ్యక్ష, లేని లంక భూములు ఉన్నట్లు రాసి ప్లాట్లు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళకు లేనివి దానికి లిస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి అధ్యక్ష. లేనిటి లంక ఉండదు, అయిపోయింటుంది, అసలు ఉండనే ఉండదు, దాన్ని ఉన్నట్లు సృష్టించేది వాళ్ళకి మళ్ళీ LPS కింద పెట్టి మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేది అధ్యక్ష. ఇది కాక అసలు అధ్యక్ష
అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్, అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరైతే ఎంక్రోచ్మెంట్లో ఉంటారో, అంటే అబ్జెక్షన్ ప్రభుత్వ భూమి మీద అబ్జెక్షన్ ఉండే తోలను వెకేట్ చేపిస్తారో వాళ్ళకి మళ్ళీ ప్లాట్లు ఇప్పిస్తారో అధ్యక్ష. ఎక్కడన్నా విన్నాము అధ్యక్ష ఇవన్నీ? అంటే తప్పు చేసినది సమర్థిస్తూ తప్పుకు మళ్ళీ రివార్డు. ఇది వీళ్ళతోనే అధ్యక్ష అయ్యేది, ఎవరితో కాదు. ఇట్లా ఇంత బ్యూటిఫుల్ ఐడియాస్ అసలు నాకు తెలిసి అసలు ఇటువంటి విచిత్రమైన వినూత్నమైన ఎన్ని రకాల భాష ఉందో అన్ని రకాలు చెప్పచ్చు అధ్యక్ష. ఎల్పిఎస్ దీనికి నిజం చెప్పాలంటే అధ్యక్ష, ఎస్సీ ఎస్టీల నుంచి తీసుకున్న దానికైతే యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ పిఓఏ యాక్ట్ అప్లై అవుతుంది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్, దాని తర్వాత పిఓటి యాక్ట్, ఎన్ని యాక్ట్లు వస్తాయి అధ్యక్ష. అన్ని యాక్ట్లు కూడా దాంట్లో మళ్ళీ అధ్యక్ష పేర్లు కూడా చూడండి అధ్యక్ష, ఎవరెవరు ఉన్నారు దాంట్లో. ఈ కేటగిరీలో కొల్లి శివరాం నారా లోకేష్ గారికి అసోసియేట్ అనేది బయట ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష. 47.39 ఎకరాలు. గుమ్మడి సురేష్ నారా లోకేష్ గారికి అసోసియేటు 42.92 ఎకరాలు. బలుసు శ్రీనివాసరావు నారా లోకేష్ గారికి అసోసియేటు 14.07 ఎకరాలు. నిమ్మగడ్డ శాంతకుమారి 13.19 ఎకరాలు. కాసిరెడ్డి పేరయ్య 10.96 ఎకరాలు. మైత్రి ఇన్ఫ్రా ఎండి తెల్ల శ్రీనివాసరావు 10.48 ఎకరాలు. ధూళిపాల పద్మావతి 9.9 ఎకరాలు. ధూళిపాల సృజన 9.05 ఎకరాలు. లక్ష్మీ శెట్టి సుజాత 8.91 ఎకరం. చిక్కాల విద్యాసాటి 8.76. చెల్లా వెంకట హనుమంత విజయ్ కుమార్ 8.14. యాగంటి శ్రీకాంత్ 7.33. పరచూరి ప్రభాకర్ రావు 6.23. ఎల్లమట్టి ప్రసాద్ కుమార్ 5.96. అమ్మటి సీతారాము 5.7. గొట్టిముక్కల వెంకట విజయహరి. ఇట్లా చదువుకుంటే పోతే అధ్యక్ష, పరచూరి, ఎల్లమట్టి, భోగినేని, బడే, కొండయ్య, కాట్రగడ్డ, కోట్లేరి, పోలవరపు, కొండయ్య, సూతవాసి, కోలూరి, వెల్లంకి, లక్కాకుల, జనవోలు, బోయినపల్లి, అంబటి, మద్దినేని, మైనేని, కోటి, పాలూరి, పులి, లక్కకాల, గాడిపత్తి, కేశపోయిన, ధూళిపాళ్ళ, గులుసు, ముద్దులూరి, నిర్దవేలు, కోనేరు, ధూళిపాళ్ళ, యంగంటి, సర్దారు, కత్తి, పిడకల, మోటూరు, పులివర్తి, దండమూడి, మేక. సాయంత్రం అంతా కావాల్సి వస్తుంది అధ్యక్ష చదివితే. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, ఇది వీళ్ళకి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అని. ఇది వీళ్ళు చేసేది అధ్యక్ష. వీళ్ళు చేసి మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మనకేదో సిస్టమ్స్ అంట అధ్యక్ష, సిస్టమ్స్ చెప్తారంట వీళ్ళు. అసలు ఎంత అన్యాయంగా తయారయ్యారంట అధ్యక్ష. ఇది కాక నెక్స్ట్ అధ్యక్ష ఇంకా వీటికి చాలా ల్యాండ్ అలాట్మెంట్ అధ్యక్ష. ల్యాండ్ అలాట్మెంట్ ఎట్లా చేస్తారు తెలిసిన, ఇదంతా భూమి సేకరించారు కదా అధ్యక్ష. సేకరించిన తర్వాత ప్రభుత్వాన్ని వాటా ఏదైతే వస్తుందో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అధ్యక్ష, మీరు ఎక్కడో మనం విన్నాం అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 4 కోట్ల ఎకరా, కానీ మనకు నచ్చిన విద్యా సంస్థకు 20 లక్షల ఎకరా. రిజర్వ్ బ్యాంకుకు 4 కోట్ల అధ్యక్ష, మనకు నచ్చిన వాళ్ళకు ఇది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు 4 కోట్ల అధ్యక్ష, మనకు నచ్చిన వాళ్ళకు మాత్రం 40 లక్షలు. బ్యాంకులకు అధ్యక్ష, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, సిండికేట్ బ్యాంకుకు, కెనరా బ్యాంకుకు, బ్యాంకులకు అంతా 4 కోట్ల అధ్యక్ష, మనకు నచ్చిన వాళ్ళకి మాత్రమే 20 లక్షలు, 40 లక్షలు ఎకరా. ఒక ల్యాండ్ ఇచ్చే పాలసీ లేకుండా అధ్యక్ష చేస్తుండేది ఎంత అన్యాయంగా అధ్యక్ష. ఇంత అన్యాయంగా చేసి వీళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు అమరావతి గురించి మాట్లాడతారంటే డిస్కషన్కి వస్తారంట అధ్యక్ష. ఏం డిస్కషన్కి రావాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇది చెప్పుకుంటా పోతే ఇది వస్తా అధ్యక్ష, చెప్తా. నెక్స్ట్ అధ్యక్ష సింగపూర్ స్టోరీకి వస్తా అధ్యక్ష. ఇంకా సింగపూర్ స్టోరీకి వస్తా అధ్యక్ష. అధ్యక్ష ఆ పేర్ల లిస్టు వింటేనే వాళ్ళ గుండె దడ అవుతున్నట్టుంది అధ్యక్ష. ఏం పర్వాలేదు, సింగపూర్కి వెళ్తాను అధ్యక్ష. నెక్స్ట్ సింగపూర్ అధ్యక్ష, వీళ్ళు ఏమంటారంటే అధ్యక్ష, నేను సింగపూర్కి పోయిన అధ్యక్ష, మన ఎమ్మెల్యే గారు మేము మాట్లాడినాం అధ్యక్ష చాలా సార్లు. వీళ్ళ ప్లాన్ ఏమంటే అధ్యక్ష, ఇప్పుడు ఇది మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి కదా, ఈ వ్యాపారం బాగా జరగాలంటే ఎవరో ఒక పార్క్ మాదిరి దాన్ని పైకి తీసుకుపోవాలి అధ్యక్ష. పైకి తీసుకుపోవడానికి వీళ్ళు ఇంటికి ఏం చేశారంటే సింగపూర్ వాళ్ళని వెంటనే తెచ్చుకున్నారు. ఈ రోజు అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు గారు చెప్తున్నారు ఏమని,
ఎట్లయితే అధ్యక్ష ఇది గవర్నమెంట్ అధ్యక్ష ఎంఓయూ వాళ్ళ ఎంఓయూ అధ్యక్ష 8 డిసెంబర్ 2014 వాళ్ళ ఎంఓయూలో ఏమైంది అధ్యక్ష అపాయింట్ 1 or more అంటే ఎవరెవరి మధ్యలో అధ్యక్ష ఉండేది ఎవరి మధ్యలో ఇది MOU between Infrastructure Corporation of Andhra Pradesh and International Enterprise Singapore. IE Singapore అధ్యక్ష నాట్ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఏమనుంది అధ్యక్ష దాంట్లో to appoint 1 or more Singapore private sector entities to be the master developer either solely or jointly with the Andhra Pradesh Capital Region Development Authority of the state capital. అంటే ఏమనుంది అధ్యక్ష దీంట్లో వెరీ క్లియర్ గా సింగపూర్ ప్రైవేట్ సంస్థలను అని చెప్పి ఇంత క్లియర్ గా సింగపూర్ ప్రైవేట్ సంస్థలు అని చెప్పిన తర్వాత మళ్ళీ కూడా మాట్లాడుతున్నారంటే ఎంత దారుణం చూడండి అధ్యక్ష వీళ్ళు. దీని తర్వాత అధ్యక్ష నెక్స్ట్ అసలు అధ్యక్ష స్విస్ ఛాలెంజ్ కు ఎంఓయూకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. స్విస్ ఛాలెంజ్ అనేది ఎప్పుడు వస్తుంది అధ్యక్ష? స్విస్ ఛాలెంజ్ ఎప్పుడైనా కానీ ఒక వినూత్నమైన కాంట్రాక్ట్ వినూత్నమైన పని మేము ఒక్కరమే చేస్తామంటే వాళ్ళు ఆ వినూత్నమైన పనిని ఒకవేళ చేసేదానికి గవర్నమెంట్కు దాని అర్థమే ఉంది అధ్యక్ష. దాంట్లో అన్సాలిసిటెడ్ అంటే మనం అడగకున్నా కూడా ఎవరైనా కానీ ఇది నేను చేస్తాను అది కూడా ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం చేస్తానంటే అది తీసుకున్న తర్వాత దానికి సంబంధించి అంతకంటే తక్కువ ధరకు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే అదే స్విస్ ఛాలెంజ్ అవుతుంది. కానీ ఆల్రెడీ రాజధాని అని చెప్పి రాజధానిలో వాళ్ళ అవసరం వాళ్ళ పని వేరే వాళ్ళకి కట్టబెట్టేదానికి చేసి ఆ కట్టబెట్టేదానికి మళ్ళీ ఎవరు రాకుండా ఉండేదానికి చేసి దీనికి మాస్టర్ ప్లాన్ నిజం చెప్పాలంటే అధ్యక్ష మాస్టర్ ప్లాన్ రాజధానికి కాదు మాస్టర్ ప్లాన్ డబ్బులు దండుకునేదానికి వేస్తారు మాస్టర్ ప్లాన్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉంటా అధ్యక్ష. స్విస్ ఛాలెంజ్ ఎక్కడైనా కానీ గవర్నమెంట్ స్విస్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తారు అధ్యక్ష. వాళ్ళకి ఎంఓయూకు స్విస్ ఛాలెంజ్ కూడా తేడా తెలియదు కదా అధ్యక్ష. ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా? అసలు స్విస్ ఛాలెంజ్ అనేది ఒక ప్రైవేట్ సంస్థలకు మాత్రం సంబంధించినది. ఏపీఐడి యాక్ట్ లో ఏమని చెప్తుంది అధ్యక్ష? ఏపీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్ ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్ ఏమంటుంది అధ్యక్ష? దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయొచ్చు పాల్గొనవచ్చు అనే దాన్ని వాళ్ళకు నచ్చడం లేని సొంత కంపెనీలు ఇండియా కంపెనీలు వస్తున్నారని చెప్పి భారతదేశానికి సంబంధించిన కంపెనీలు రాకుండా ఉండేదానికి వాళ్ళు యాక్ట్ని అమెండ్ చేస్తారు అధ్యక్ష. అది ఎప్పుడు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు అక్షంతలు వేసి మొటికాయలు వేసిన తర్వాత అధ్యక్ష మొటికాయలు వేసి ఇది తప్పు మీరు చేశారని చెప్తే వీళ్ళు తప్పు అని ఒప్పుకునే బదులు చట్టాన్ని సవరించినారు. అది వీళ్ళ ఘనత. ఈ రోజు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష స్విస్ ఛాలెంజ్ గురించి. అయినా స్విస్ ఛాలెంజ్ తర్వాత కూడా ఏమైంది అధ్యక్ష? ఫైనల్ గా సింగపూర్ వాళ్ళు ఏమని రాసినారు అధ్యక్ష? లెటర్ ఏమని రాసినారు అధ్యక్ష? The Singapore government notes the decision by the government of Andhra Pradesh to close the Amaravati Capital City Startup Area project via government order dated 11th November 2019. The closure is based on mutual consent between government of Andhra Pradesh and the Singapore consortium. అంటే అర్థమేం అధ్యక్ష? ఎవరితో మనం ఉండేది? ఇది సింగపూర్ కంపెనీలతో కరెస్పాండెన్స్ జరుగుతుంటే సింగపూర్ ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? నాకు అర్థం కాలేదు అసలు. ఎక్కడి నుంచి వచ్చింది అసలు? సింగపూర్ కన్సార్షియం comprising of Ascenda Singh Bridge Private Limited, now part of Capital Land Group and Simcorp. ఏమైంది అధ్యక్ష? ఎవరైనా కానీ ఈ రోజు ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైనా కానీ ఒకవేళ మనకు సంబంధించిన సంస్థలు వేరే చోట ఏదైనా వ్యాపారం చేస్తామంటే మనం పోతాం వాళ్ళ తరఫున ప్రభుత్వం తరఫున మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ కూడా పోతుంది తరఫున. అంతేగాని అది మనం చేస్తున్నట్లు కాదు అధ్యక్ష అక్కడ. సో ఇక్కడ ఏమధ్యక్ష వీళ్ళు చేస్తుండేది సిమ్కార్ప్ డెవలప్మెంట్ అండ్ అసెండా సింగ్ బ్రిడ్జ్ వీళ్ళిద్దరూ కంపెనీలతో పాటు మనం ఎంతైనా ఏదైతే అగ్రిమెంట్ ఉందో వాళ్ళు వచ్చి కూర్చున్నారు అధ్యక్ష. వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చూసినారు. వాళ్ళ తర్వాత ఏమంటున్నారు ఐ థింక్ వీళ్ళందరినీ కూడా అధ్యక్ష వీరందరినీ దయచేసి సస్పెండ్ చేసే కార్యక్రమం వెంటనే చేసేయండి. సో దట్ ప్రజలు వింటారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎటువంటి అన్యాయాలు చేశాడు, ఎటువంటి అవినీతి చేశాడు ప్రజలకు పూర్తిగా తెలిసే పరిస్థితి వస్తుంది. ఇది వినపడకూడదు అని చెప్పి
ప్రజలకు ఇది తెలియకూడదు అని చెప్పి అదే పనిగా మైకుల దగ్గరకు వచ్చి ఈ విషయాలు తెలియకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. We will move for suspension of these people, అధ్యక్ష.